ఈ ఆమ్ రౌండ్ మనం ఎంత తీసుకోవాలి అంటే, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1-2 పాయింట్లు తీసుకుంటే సరిపోతుంది. 1.5 అనొచ్చు, 1-2 పాయింట్లు అనొచ్చు. తీసుకున్నాం కదా. ఇప్పుడు మీకు హ్యాండ్తో గనక కరెక్ట్గా డ్రా చేయగలము అనుకుంటే డ్రా చేసుకోండి. లేదు, ఇక్కడ ఆమ్ రౌండ్ స్కేల్ అనేది ఇది మార్కెట్లో షాపుల్లో దొరుకుతుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ ఆమ్ రౌండ్ చుట్టూ కొలత తీసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ చుట్టూ కొలత తీసేటప్పుడు ఇలాగా బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా తీసుకోవాలి. అంటే ఈ హ్యాండ్ ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఈ ఖర్చు కనపడుతుంది కదా, ఈ ఖర్చుకి కుట్టు ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ లైన్ని ఇలాగా టచ్ అవుతూ ఇలా కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. అంటే చిన్న సైజు వాళ్ళకి ఈ ఆమ్ రౌండ్ అనేది ఎంత పెట్టాలి ఏంటి అనేది మనం బ్లౌజ్ని బట్టే ఒక ఐడియా వచ్చేస్తుంది. అయితే ఇది అందరికీ రాదండి. చాలా వరకు బ్లౌజులు సెట్ అవుతాయి కానీ ఎవరికో ఏంటో సెట్ అవ్వదన్నమాట. సో నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇదే విధంగా కొలత అనేది చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో లెంత్ వచ్చేసి ఈ కింది వైపున 4.5 ఇంచు, ఇక్కడ నుంచి ఇదిగోండి 4.5 ఇంచుకి కరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చుతో కలిపి వచ్చేస్తుంది. మామూలుగా అయితే 4 ఇంచులు, ఒక 2 పాయింట్స్ అనేది ఖర్చు కలుపుతాం కాబట్టి సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చి ఇదిగోండి, ఇక్కడ మనకి మొత్తం ఎంత ఉంది, 5 ఇంచులు కదా. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు. ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ 2.5 ఇంచు, 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకంతకు మించి తీసుకోవద్దండి. ఒకవేళ కస్టమర్ మీకు ఎక్కువ కావాలి అని అడిగితే మాత్రమే ఇక్కడ బ్రాడ్గా అనేది చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్లో మీరు ఏమైనా డిజైన్ పెట్టాలనుకుంటే దానికి తగ్గట్టు డ్రా చేసుకోవాలి. లేదా రౌండ్ పెట్టాలనుకుంటే ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క పాయింట్ లైన్కి సైడ్గా వచ్చేసి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఆ నెక్ రౌండ్ అనేది నీట్గా ఉంటుంది. మళ్ళీ బ్రాడ్గా వెళ్ళిపోవద్దండి. అడిగితే మాత్రమే పెట్టండి, అడగకపోతే నార్మల్గా మీరు ఎలాగైతే డ్రా చేస్తారో అలాగే డ్రా చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ లెంత్లో డాట్ కోసము టేప్ని ఇలా పెట్టుకొని మధ్యలో ఎంతైతే నెంబర్ వస్తుందో సగం చేసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. లేదంటే టేప్ని ఇలా